ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో మనకు రావాల్సిన నిధులకు సంబంధించినటువంటి ఢిల్లీలో చర్చలు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. మనం కోరిన వెంటనే బట్టి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ది సమయం తీసుకోమన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనకి ఈరోజు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా వారికి ఎన్ని పనులున్నా మన ఉప ముఖ్యమంత్రి గారు, తుమ్మల గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎన్ని పనులున్నా కూడా మన సొంత జిల్లా కాబట్టి వారు ముగ్గురు కూడా రావటం జరిగింది. మన సొంత ఉమ్మడి జిల్లా కాబట్టి సమయం తక్కువ ఉంది. 2-3 నిమిషాలు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వారందరూ వేదిక మీద ఉన్న వారందరికీ అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశాను. మన కొత్తగూడెం, పాల్వంచ ఈ 2 పట్టణాలు కలిపి మున్సిపల్ కార్పొరేషన్గా చేయవలసిందిగా ముఖ్యమంత్రి గారిని కోరాం. మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగాలి. మీరు టైం తక్కువ ఉంది, ప్లీజ్ కొద్దిసేపు ఆగండి. వాళ్ళు మనం చెప్పేది కూడా వినాలి కదా. ఆగండి. ఇక మిత్రమా, ఇక మిగిలిన వాళ్ళందరూ ఆగండి. బొకేలు అవి ఇవ్వకండి. ఇక అయిపోయింది. ఇక ఎవరి ఎలా చేయకండి. మన ఒకప్పుడు ఖమ్మం కంటే కొత్తగూడెం పెద్ద నగరం, ఇవాళ దెబ్బతింది. దీన్ని మరలా పునరుద్ధరణ తీసుకురావడం కోసం పాల్వంచ, కొత్తగూడెన్ని కలిపి మున్సిపల్ కార్పొరేషన్కి చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు మనకు ఉన్నాయి. 3 లక్షల పైగా జనాభా ఉన్నారు. సుంచుపల్లి, లక్ష్మీదేపల్లి ఇవి కలిపితే. అదేవిధంగా మధ్యలో కలెక్టర్ కార్యాలయం ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారిని కోరాను, బట్టి గారిని కోరాను. అలాగే మన తుమ్మల గారు ఎప్పటి నుంచి కూడా చెప్తున్నారు ఇది అయితే బాగుంటుందని. శ్రీనివాసరెడ్డి గారు మీరందరూ కూడా చొరవ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. రెండోది, పాల్వంచలో 800 మెగావాట్స్ది ఇంతకుముందు చాలా మనకి బాగా ఉండేది. పాల్వంచలో ఆ విద్యుత్ పవర్ ప్లాంట్ ఉండటం వలన దాదాపు 4 స్టేజెస్ క్లోజ్ అయిపోయినాయి. మనకి ల్యాండ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, రైల్వే ట్రాక్ ఉంది, కోల్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఖర్చు తక్కువతో ఏర్పాటు చేయవచ్చు. అది కూడా బట్టి గారు అంగీకరించారు ఇంతకుముందు. ఈ మూడో అంశం, కొత్తగూడెం, పాల్వంచలో ఈ ఇంటి నెంబర్లది, మన సర్వే నెంబర్లది పెద్ద సమస్య ఉంది. శ్రీనివాసరెడ్డి గారికి నేను చెప్పాను. దాని మీద రెవెన్యూది సెపరేట్గా మీటింగ్ పిలుద్దామని వారు చెప్పారు. ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ 76 సర్వేది కానీ పాల్వంచలో వివిధ సర్వే నెంబర్లు అవి కూడా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక 4వ అంశం ఏంటంటే, మనకి సీతారాం ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రావాల్సిన మన వాటాకు తగ్గ కేటాయింపులు జరగలేదు. ఆ విషయం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్లాను. వారు ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు టేకప్ చేస్తామన్నారు. మరలా ఈ అందరు 4 మంత్రులు కూడా అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఆఖరి అంశం ఏంటంటే, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన కొత్తగూడెం అన్నా మనమన్నా ఎంతో ప్రేమ కలిగిన వారు. వారు పాలిటిక్స్లో లేనప్పుడు కూడా ఇక్కడ 3 సంవత్సరాలు కొత్తగూడెంలో ఉన్నారు. మొదటి నుంచి కూడా రాజకీయ పరంగా కాదు కానీ నాకు వారి కుటుంబానికి కూడా ఎంతో అనుబంధం ఉంది. అప్పుడు వారు ఇక్కడ ఓసీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇవాళ ఆయన మన జిల్లా మంత్రిగా రావటం మన అదృష్టం. వారికి చొరవతో కొన్ని బైపాసులు, చాలా బైపాసులు ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు కొత్తగూడానికి, పాల్వంచికి బైపాసే లేదు. ఒక బైపాస్ శాంక్షన్ అయితే ఉన్న రోడ్డు మీద పెట్టించారు ఒక ఆయన. అందువలన తుమ్మల గారు, బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మరీ చెప్తున్నారు వారికి. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో నేను, ఎందుకంటే వివరాలు చెప్పను, బైపాసులు కూడా వస్తాయి. సమయం తక్కువ ఉంది. ఇంకా ఒక ఐటీ హబ్కు సంబంధించి కూడా నిన్న సింగరేణి ఎండి బలరాం గారితో మాట్లాడితే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తే మేము సింగరేణి ఆధ్వర్యంలోని ప్రొవైడ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. ఐటీ హబ్కు సంబంధించి వాళ్ళ బిల్డింగులు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా వారు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. సమయం లేనందువలన నేను సమయం తీసుకుని వృధా చేయదలుచుకోలేదు. అందువలన ఈ విషయాలన్నింటినీ మన తరపున ఇవాళ స్కీము 124 కోట్లతో మంచినీటి స్కీము కొంతమంది కుశంకరు, ఇది ఎప్పుడైంది, అప్పుడైంది. ఎప్పుడైనా ఇది గవర్నెన్స్ అంటే ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, నడుస్తూ ఉంటుంది. ఇది ముగింపులో 2003లో ముగింపులో అయింది. అయినా కూడా ఇప్పుడు శంకుస్థాపన చేసుకుని పని నడపాలి కదా, నడపాల్సింది వారే. మళ్ళీ స్టేట్ షేర్ కూడా కట్టాలి. అందువలన 124 కోట్లది పెద్ద మంచినీటి స్కీము. ఇంటింటికి అంటే ఇంతకుముందు ఉన్న పైప్ లైన్ అనేక చోట్ల పగిలిపోతూ ఉండి ఇప్పుడు ఇది సెకండ్ పైప్ లైన్ కింద వాడుకోవచ్చు. ఇక నుంచి నేను ఆశిస్తున్నా, నేను విశ్వసిస్తున్నా, ఏ ఇంటికి కూడా మంచినీళ్ళు రాలేదనేటువంటి
ఒక ఆడపడుచుల నుంచి ఆక్రందనలు వినపడకుండా ఉండే విధంగా ప్రతి ఇంటికి ఈ స్కీమ్ ద్వారా మంచినీళ్ళు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకోటి మీ అందరికీ తెలుసు, ఏ మేరకు వర్షం వచ్చినా మన రోడ్లన్నీ మెయిన్ రోడ్డే మునిగిపోతున్న పరిస్థితుల్లో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడో 4 నెలల క్రితమే సంతకం పెట్టారు. ఒక 4 కోట్లు డిఎంఎఫ్టీ కింద. ఇప్పుడు అది 2 వైపులా డ్రైన్స్ అవుతున్నాయి. అంటే బైపాస్ వరకు ఆ డ్రైన్లు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మొదలయ్యి జిఎం మాల్స్ దగ్గర నుంచి నాగేశ్వర టాకీస్ దగ్గర నుంచి మొదలయ్యి దాంతో ఇక్కడ కూడా నీళ్లు ఉండదు. ఇంకా సెయింట్ మేరీస్ దగ్గర ఒక చోట, అదేవిధంగా మన రామవరం దగ్గర ఒక చోట, ముర్రేడు మన శ్రీనగర్ దగ్గర ఒక చోట ఇవన్నీ ఉన్నాయి. ఈ మధ్య వాళ్ళని నేషనల్ హైవే వాళ్ళని కూడా పిలిచాం. త్వరితగతిన ఆ ప్రాబ్లం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మురుగునీళ్ళు లేకుండా. అదేవిధంగా మన అండర్ బ్రిడ్జ్ ఉంది, రైల్వే అండర్ బ్రిడ్జి, దానికి కూడా ఒక డ్రైను ఏర్పాటు చేయడానికి వాళ్ళు నేషనల్ హైవే వాళ్ళు ప్లాన్ చేశారు ఒక 6 కోట్లతో. అది చేస్తే నీళ్లు నిలబడవు అక్కడ. అది కూడా నేను మరలా తీరిగ్గా ఉన్నప్పుడు కోమటిరెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి విషయాలను కూడా చెప్తాను. మనం మనుషులు అన్నాక జబ్బులు ఎలా వస్తాయో, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇబ్బందులు కూడా ఉంటాయి. ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఒకసారి ఆవేశపడకండి. ఉన్నదానిలో బెస్ట్ ప్రభుత్వం ఇవాళ మనకుంది. అంతా యువకులతో కూడినటువంటి ప్రభుత్వం ఇది. మన ముఖ్యమంత్రి గారు కూడా యువకుడు, ప్రజల నుంచి వచ్చినవాడు. అలాగే మన కోమటిరెడ్డి గారు కూడా నిరంతరం అది నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్టుల జిల్లా, అది ఆ పోరాటాన్ని తట్టుకుని నిలబడ్డాయన. ఇక తుమ్మల గారు అయితే మొత్తం 2 రాష్ట్రాల్లో ఎక్కువ సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే శ్రీనివాసరెడ్డి గారు మీకు చెప్పే పని లేదు, నాకంటే కూడా కొత్తగూడెంలో మీ అందరితో ఎక్కువ అనుబంధం సంపాదించుకున్నారు ఆయన. ఇక భట్టి గారు ఒక అపర మేధావి, ఉత్తముడు, మంచి వ్యక్తి. ఏ చిన్నవాడు చెప్పినా సరే చక్కగా ఆలకించి అసెంబ్లీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూడాలి, అంత అద్భుతంగా ఉంటుంది. ఇంతమంది ఇందాక కోమటిరెడ్డి గారు అంటున్నారు, మీ జిల్లా చాలా అదృష్టం, 3 పవర్ఫుల్ లీడర్స్ మీకు మంత్రులుగా ఉన్నారని చెప్పి అంటున్నారు. నేను అన్నాను నల్గొండ కూడా అదే పవర్ఫుల్ మంత్రులు ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో నల్గొండ, ఖమ్మం 2 ఇద్దరు కలిసిన మంత్రులు కలిస్తే, ఆ జిల్లా ఈ జిల్లా కలిస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఎదురే ఉండదు. అందులో కమ్యూనిస్టులు మనం కలిసినప్పుడు ఎదురే ఉండదని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి మనందరి తరఫున నేను పిలవగానే వచ్చినటువంటి భట్టి గారికి, అలాగే కోమటిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, తుమ్మల గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రివర్యులు